రే ఆ గేమ్ పక్కన పెట్టరా, నీతో మంచి గేమ్ ఆడిపిస్తా. ఎప్పుడు అవే గేమ్స్ ఆడతావు, బోర్ కొట్టదారా నీకు? ఇప్పుడు నేను ఆడే గేమ్ నువ్వు చూస్తే నీకు ఫుల్ కిక్ వస్తుంది, అర్థమా? ఏం గేమ్ అన్నా? ఇప్పుడు నువ్వు ఫుడ్ ఆర్డర్ పెట్టు, లొకేషన్ మాత్రం రాంగ్ పెట్టు. అవునన్ను నిజమే, ఈ గేమ్ చూస్తా అంటే వాళ్ళకి కిక్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడంటే చిన్నపిల్లడు తెలీదు, నీ బుద్ధి ఏమైంది? ఆర్డర్ లేదు ఏంది లేదు, నోరు మూసుకుని ఉండండి ఇద్దరు. నీ వదిన అలాగే ఫస్ట్ నువ్వు ఆర్డర్ పెట్టరా. సార్ అదే డెలివరీ పెట్టారు కదండి సార్. నా డెలివరీ బాయ్ ఫోన్ చేస్తున్నాడన్నా. అవునా? నువ్వు ఫోన్ ఎత్తి అడ్రస్ చెప్పు, అక్కడున్నాను ఇక్కడున్నానని ఏదో మేనేజ్ చేయరా అని చెప్పాలా? సార్ లొకేషన్లోనే ఉన్నాను సార్. హలో అన్నా, వచ్చినారా? కానీ ఇది కాదు అంటున్నారు మీరు. సార్ కుమార్ హాస్పిటల్ బ్యాక్ సైడే ఉన్నాను సార్, 1 hour నుంచి తిరుగుతున్నాను సార్. అట్లే కుమార్ హాస్పిటల్ ఉంది కదా. సరే సార్. అన్నా మళ్ళీ ఫోన్ చేస్తున్నాడన్నా. హలో, అవునండి మీరు అడ్రస్ కనుక పోతే నాదేముంది, నేను కరెక్ట్ లొకేషన్ పెట్టా మీకు. ఎక్కడ నెత్తుకాలబ్బా. పొద్దు నుంచి ఒక్క డెలివరీ చేయలేదు నేనేమన్నా తప్పు చేసింది క్షమించు స్వామి. రేయ్ మళ్ళీ ఫుడ్ ఆర్డర్ పెట్టినారా? వద్దని చెప్పినా వినరా? అతనికి ఫోన్ చేసి కరెక్ట్ లొకేషన్ పెట్టు, లేకపోతే ఇక్కడి నేను పెడతా. హలో, మీకు నేను కరెక్ట్ లొకేషన్ పెడతాను, నన్ను వచ్చేసేయండి నన్ను. అవునా మేడం, థ్యాంక్స్ మేడం, ఇప్పుడే వస్తున్నాను మేడం. ఇక్కడే చూపిస్తుంది అడ్రస్. ఏదో లేవాడు సరదా పన్నాడు, ఇంత చిన్న విషయానికి ఎందుకు నువ్వు అంత సీరియస్ అవుతాను? వాణ్ణి కాదు, ఫస్ట్ నిన్ననాలి. సరేలే, ఇప్పుడు నువ్వు లొకేషన్ పెట్టినావు కదా, వస్తున్నాలే. ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? ఈ ఇండ్లు మా తమ్ముడు ఉన్నట్టుంది. ఇదేనా లొకేషను? రే తమ్ముడు, ఫుడ్ ఆర్డర్ పెట్టిండేది నువ్వేనా? అవునన్నా. అయినా అన్న నువ్వేంది ఇక్కడ? రాంగ్ లొకేషన్ పెట్టి 1.5 గంట నుంచి తిప్పుతాండిది మీరా? నువ్వైనా చెప్పొచ్చు కదమ్మా. అయ్యో అన్నా అన్న సారీ అన్నా, నువ్వని తెలియక ఈ పని చేశానన్నా. అయినా నువ్వెప్పుడు డెలివరీ బాయ్గా చేరినావు అన్నా? అంటే ఆ ప్లేస్ లో మీ అన్నయ్యని తెలిసాక నువ్వు బాధపడుతున్నావు, తప్పు చేసిన అన్నయ్య అని చెప్తున్నావా? అదే ప్లేస్ లో ఎవరైనా సరే మనం అలా చేయడం కరెక్ట్ కాదు. రే, ఒకరి కష్టాన్ని చూసి ఆనందించే పైచాచికతనం నీలో ఉన్నందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను రా. అయ్యో సారీ అన్నా, నేను చేసింది తప్పే. ఇంకోసారి ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను. నువ్వే కాదు తమ్ముడు, ఇంకెవ్వరూ ఇలా డెలివరీ బాయ్స్తో గేమ్స్ ఆడిపోద్దండి దయచేసి.